హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అయితే మీకు రావడం జరిగింది. అది కూడా విద్యుత్ శాఖలో రావడం జరిగింది. కేవలం 10th క్లాస్ పాస్ అయ్యింది, తెలుగు చదవడం వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇది ఒక అప్లికేషన్ ఇచ్చారు కదండి. ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి చెప్పినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. అంతకుముందు ఏంటంటే మీరు ఇందులో అర్హతలు ఉండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇది మీరు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ రెగ్యులర్ కమిషన్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది హెడ్ ఆఫీస్ వచ్చి మనకు హైదరాబాద్లో అయితే ఉందండి. ఓకే, అయితే ఇక్కడ మనకు జాబ్ రోల్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. టోటల్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు స్టార్టింగ్ శాలరీ 20,600 నుంచి 63,600 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. ఓకే, అయితే ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే 21 నుంచి 35 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు చూసుకుంటే కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దాని రెగ్యులర్ అంటే దాని ఈక్వల్గా ఉన్నటువంటిది మీరు పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఏంటంటే తెలుగు చదవడం రాయడం అలానే ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే మనం చూసుకుంటే ఫిజికల్ ఫిట్నెస్గా ఉండాలి. 2-wheeler లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలండి. ఓకే, ఆ తర్వాత అప్లికేషన్ అనేది చాలా సింపుల్ ఏనండి. చెప్పినటువంటి అడ్రస్కి మీరు ఏంటంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపించవచ్చు. డైరెక్ట్గా వెళ్ళేసి కూడా అప్లై చేసుకోవచ్చు. 24 వరకు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మన కానీ కిందకు వచ్చినట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అంటే 500 రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది అంటే తెలియజేస్తున్నారండి. ఎంత 500 రూపీస్ అనేది తెలియజేస్తున్నారు. అలానే ఇక్కడ మనకు ఎస్సీ కావచ్చు ఎస్టీ వాళ్ళు ఆ ఫీజు అనేది కూడా లేదండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. త్వరగా జాబ్ అనేది వస్తుంది. అప్లై చేసుకున్నప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించి 6 months లోపల ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు తీసుకోవాలి. లేటెస్ట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనకు ఇక్కడ 3 అనేది మీకు ఇక్కడ అంటే ఒక అప్లికేషన్లో పెట్టాలి. 2 ఎక్స్ట్రా అనేది మీరు పంపించాలి. అలానే సెల్ఫ్ అటాచ్మెంట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది డేటా ప్రూఫ్ కోసము ఇక్కడ మీరు పెట్టాలి. అలానే 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ అని అడిగారు కదండి, అది కూడా ఇక్కడ మీరు సెల్ఫ్ అటాచ్మెంట్ చేసి మీరు పెట్టాలండి. ఓకే, ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నేను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్ అనేది కూడా కింద ఇచ్చాను, అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ. మరొక మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు.